సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మహేష్ బాబు గారి 'వారణాసి' సినిమాకి బడ్జెట్ కష్టాలు వచ్చాయని చెప్పేసి అటు సోషల్ మీడియాలో ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. అంటే దీన్ని ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ద్వారానే ఒక భారీ టార్గెట్ ఫిక్స్ చేసుకొని రికవరీ చేసుకుందామని మూవీ టీమ్ ప్లాన్‌లో ఉన్నప్పటికీ అంత ఇవ్వడానికి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏవి రెడీగా లేవని చెప్పేసి ఒక స్టోరీ నడుస్తుంది సార్. ఏంటి మరి నిజంగా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుందా 'వారణాసి' సినిమా? మరి ఎలా దీని నుంచి బయటపడుతుంది రాజమౌళి గారు అండ్ ఆ టీమ్? అంటే ఇక్కడ ఓటీటీ కమిట్మెంట్ అంటే మల్టీ లాంగ్వేజెస్ సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో సినిమాని రిలీజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ అన్ని లాంగ్వేజెస్లోనూ కంటెంట్ని తీసుకెళ్లేటువంటి ప్లాట్ఫామ్స్ రకరకాలుగా ఉంటాయి. కాబట్టి రికవరీకి సంబంధించి ఓటీటీలు ఒకటే కాదు కదా, లోకల్ శాటిలైట్ల దగ్గర నుంచి లోకల్ డిజిటల్ మీడియా కావచ్చు, లోకల్ కొన్ని చోట్ల శాటిలైట్స్ ఉండవు. కొన్ని దేశాల్లో శాటిలైట్ కంటే కూడా వేరే కంటెంట్ ఇదేదో నడుస్తుంది ఇంకో ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్స్ కూడా అమ్ముతారు వీళ్ళు. అంటే ప్రతి చోట ప్రతి ప్రేక్షకుడిని టార్గెట్ చేసి కంటెంట్ అమ్మకం అనేది జరుగుతుంది. కనుక ఇన్ని ప్రాంతాల నుంచి వాళ్ళు రెవెన్యూస్ ఆశిస్తున్నారంటే అన్ని ప్లాట్ఫామ్స్లో సినిమా పెడుతుంది కాబట్టి డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదేదో చిన్న ఓటీటీ కోసం రాస్తున్నారు కానీ స్పెక్యులేషనే అనుకుంటున్నాను నేను ఇది సీరియస్గా. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఒక ఏరియా ఓటీటీలో ఈ ధర పలకిపోయి ఉండొచ్చు. అంటే చాలా సందర్భాల్లో మనకి మల్టీ లాంగ్వేజెస్ అంటే 4-5 భాషలు మ్యాక్సిమం. ఏది తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో క్లోజ్ చేసేస్తున్నారు తప్ప పంజాబీ ఉంది, భోజ్పురి ఉంది, ఇంకా 100 భాషలు ఇక్కడే ఉన్నాయి. ఆ మిగిలిన భాషల్లో సినిమా వెళ్ళగా మనం ఎప్పుడు ఓటీటీకి కింద చూడలేదు ట్యాగ్లో. ఈ సినిమాకి భారతీయ భాషలు అన్నీ ఉంటాయి. భారతీయ అంటే ప్రపంచంలో గుర్తింపు పొందిన అన్ని భాషల్లోనూ ఈ సినిమా ఉండాలి, ఉండటం కోసం ఏదో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అందుకని ఆ ప్రయత్నంలో ఇక్కడ విషయం కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వ్యాపారం జరుగుతుంది. ప్రతి చోట థియేటర్కల్ రైట్స్ అమ్ముతారు, ప్రతి చోట డిజిటల్ హక్కులు అమ్ముతారు, ప్రతి చోట కుదిరితే శాటిలైట్ రైట్స్ అమ్ముతారు, ఓటీటీ రైట్స్ అమ్ముతారు ఆ లాంగ్వేజ్కి సంబంధించి. ఇలా అన్ని విభాగాల నుంచి ఆయన డబ్బులు జనరేట్ చేసుకుందామని అనుకున్నాడు. అలా ప్లాన్ చేసిన సినిమా ఇది. కాబట్టి దీనికి ఏదో ఓటీటీ కష్టాలు అనేది కరెక్ట్ అని నేను అనుకోవడం లేదు. ఎక్కడైనా డిస్కషన్ జరిగితే జరిగి ఉండొచ్చు. ఇది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక రీజియన్కో ఒక దేశానికో సంబంధించిన డీల్ మాట్లాడేటప్పుడు జరిగిన సంభాషణలా అనిపించింది ఆ వార్తే. అంతకు మించి దానికి ఏదో ఉనికి ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఈ సినిమాని ఎలా వ్యాపారం చేయాలో ఆయనకు తెలుసు, ఏ విధంగా మూవ్ చేయాలో తనకు తెలుసు. దానికి సంబంధించిన మాస్టర్ బ్రెయిన్ ఆయన ఆల్రెడీ ఆ అనుభవం పొందేసి ఉన్నాడు. తరచూ ఆయన అమెరికా వెళ్ళేది ఈ రెఫరెన్స్ కోసము, ఈ రిఫ్రెష్మెంట్ కోసమే. కనుక అక్కడ పొందిన జ్ఞానమే ఇక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని ఈ సినిమా ఏదో ఇదవుతుంది అలా అనుకోనక్కర్లేదు. అంటే సార్ ఒకవేళ వీళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏదైనా ఒక దాని దగ్గర నుంచి ఈ 600 crores అని అంటున్నారు. ఇంత ఎక్స్పెక్ట్ చేస్తే అసలు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇప్పటి వరకు అంత ఇచ్చే పరిస్థితి మనకు కనిపించలేదు. ఇవ్వగలుగుతాయంటారు సార్ ఈ సినిమాకి దాని మీద ఉన్న అదేనండి బజ్ ఇవన్నీ కాదు అసలు. అది మల్టీ లింగ్వల్ అంటున్నారు కదా వాళ్ళు. మల్టీ భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోకి సినిమా పెడుతుంది. స్పెయిన్లో, స్పానిష్లో రిలీజ్ అవుతుంది ఈ సినిమా. జనం చూస్తారు కదా అక్కడ లోకల్గా. ఆ లోకల్ ప్లాట్ఫామ్స్ కూడా అమ్మాలిగా. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా బయటపడిపోతారు. బడ్జెట్ అంటే ఆన్లైన్ సేల్స్ ద్వారానే ప్రాఫిట్ లోకి రావాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. అది సక్సెస్ఫుల్ గా నెరవేర్చి చూపిస్తాడు ఆయన. అక్కడ నుంచి ఓటీటీలు ఆ ప్రయత్నంలోకి వెళ్తాయి. ఇంకొంతమంది డైరెక్టర్లకు అవకాశాలు దొరుకుతాయి. ఒక ఇబ్బందికరమైన సినిమా వచ్చే వరకు ఇది సేఫ్ ప్రోగ్రామ్ అనుకుని దిగుతారు. ఎక్కడైనా ఒక డిజాస్టర్ తగిలితే అప్పుడు అర్థమవుతుంది రియాలిటీ ఏంటని. అలాంటి అవకాశం ఈ సినిమా కల్పించే ఛాన్స్ అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.